విషయంలో ప్రధానంగా నేను మొన్న కూడా చెప్పాను. 50 యూట్యూబ్ ఛానల్కి ప్రచారం తీసుకుంటే ఏమైంది? ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న పనిచేసే పొలిటికల్ కంటెంట్గా ఉన్న వాళ్ళు 5 ఏళ్ళకి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి ఒక 50 యూట్యూబ్ ఛానల్ ఈ పోలింగ్ పెంచడానికి ప్రాధాన్యత పెద్ద పెద్ద ఛానల్కి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. పోలింగ్ పెరుగుతున్న కోసం ఎలక్షన్ కమిషన్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. యూట్యూబ్ ఛానల్కి ఒక 50 మంది తీసుకుంటే ఏమైంది? సో ఇది పోలింగ్ అనేది పెరగకపోవడం అనేది చాలా ఎలక్షన్ కమిషన్ అనేది కొంచెం పెంచకపోవడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా రేపు క్లియరెన్స్ చెప్పాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొంచెం చెప్పాల్సి ఉంటుంది ఎందుకు పెరగలేకపోయింది. అంటే 58 మంది ఉన్నారు, ఇంకెవరు నచ్చరు. అసలు నేను మొన్న నోటా కూడా ఉండకూడదని చెప్పాను. ఎవరో ఒక అభ్యర్థిని ఎంచుకోండి. నోటా ఎందుకు పెట్టారు? ఒకప్పుడు ఎలక్షన్స్లో 2, 3, 4, 5 ఉండేవారు. సో వాళ్ళందరూ సిండికేట్ ఉన్నారు. ఆ 5 మంచి వాళ్ళు కాకపోయినా ఎవరో ఒకరికి వేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ నోటా వచ్చిన ఇప్పుడు ఎంతమంది పోటీ చేస్తారు? 58 మందిలో ఒక ఓటర్కి ఎవరు నచ్చకపోవడం ఏంటి? 58 మందిలో ఒక ఓటర్ నచ్చకుండా ఎన్నుకున్నారు. ఎవరో ఒకరికి నిరుద్యోగులకు సంబంధించి పోటీ చేశారు. కనీసం ఓటింగ్ శాతం పెరగకపోవడం పరిస్థితి. అలాగే సార్, ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన పరంగా 30% పోలింగ్ ఉంది ఇక్కడ. అయితే వాళ్ళు ఎవ్వరు ఏసీ ఉండరు. ఇక మా ఆంధ్రాకి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ కలిగిందంటారా? ఎందుకు వేయలేదంటారు? మీరు అలా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు వేయలేరు లేదో మనకు తెలియదు. పలానా సెక్షన్ ఆఫ్ పీపుల్స్, పలానా ఆంధ్ర వాళ్ళు, లేకపోతే పలానా బస్తీ వాళ్ళని మనం అనకూడదు. ఎందుకంటే రేపు సీరియన్స్ వస్తుంది. ఏ బూత్లు ఉన్నాయి, ఏ బూత్లో ఎంత పోలింగ్ నమోదైంది, వెంగళరావుల కాలనీలో ఎంత, బోరబండలో ఎంత, యూసఫ్గూడలో ఎంత. యూసఫ్గూడలో కూడా నేను ఇందాక మనం మీడియా పర్సన్ యూసఫ్గూడలో కూడా తక్కువ పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఈ తక్కువ ఎందుకు నమోదైందని పెద్ద అంశం అవుతుంది. సో ఎందుకు నమోదైంది అదే కారణాలు ఉండొచ్చు. ఎలక్షన్ కమిషన్ లోపలైతే అన్ని స్పెషాలిటీస్ కల్పించారు. అంటే వృద్ధులకి, వికలాంగులకి ఎక్కువ స్పెషాలిటీస్ కల్పించలేదు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవం ఆరోపిస్తున్న విషయం. అప్రిషియేట్ కూడా చేయలేదు. కేవలం ఓటు వేయండి అని కేవలం ప్రచారం కానీ 50 యూట్యూబ్ ఛానల్ తీసుకొని ప్రచారం చేయించండి. ఎలక్షన్ కమిషన్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఉపయోగించుకోలేదు? వాళ్ళకి ఎందుకు ఫండింగ్ ఇవ్వలేదు? వేరే యాడ్స్కి చాలా డబ్బు ఖర్చు పెడతారు కదా. యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఉపయోగించుకోలేదు? అంటే నేను మొన్న చెప్పిన అంశాల బేస్ మీదే ఉంటుంది. సో మనకి ఇప్పుడు 6 గంటల తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే ఓటు వేసి వచ్చిన వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒక అంచనా వేసి చెప్తున్నాం. సో ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంటే 6 తర్వాతే చెప్పాలని ఒక కండిషన్ పెట్టి. సో 6 తర్వాత అంటే ఇప్పుడు 6 తర్వాత ఎప్పుడు వస్తుంది. సో అది అంచనా ఏంటంటే అదొక బేసిక్ అంచనా. అంటే అది కూడా ఒక అవకాశం పెట్టింది. సో 4 మనకి 18 సో నేను చెప్పిన ఎగ్జిట్ ప్రకారమే జరుగుతుందని భావిస్తున్నాను. అది ఖచ్చితంగా కాదు అనేది ఆలోచించాను. ఓకే సార్, మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోలింగ్ ఎక్కువ అయిందని మీ ఉద్దేశం? ఎక్కడ అయిందంటే అది ఖచ్చితంగా